మీ చైల్డ్ ఫ్యూచర్ గురించి మీరు ఎలా డిసైడ్ చేసుకుంటున్నారు? ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ తోనా, లేదా గెస్ట్ చేసా, లేదా అందరూ చేస్తున్నారని మీరు కూడా అదే ఫాలో అయిపోతున్నారా? హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. స్కూల్ సెలెక్షన్, కెరీర్ చాయిసెస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డిసిషన్స్ కదా. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఇలాంటి డిసిషన్స్ బ్లైండ్ గా తీసేసుకుంటారు. రిజల్ట్ ఏమవుతుంది మరి? చైల్డ్ కన్ఫ్యూజన్, ప్రెషర్ గా ఫీల్ అవుతున్నాడు, రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీ చైల్డ్ న్యాచురల్ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి, లెర్నింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ పొటెన్షియల్ ఏంటి, ఇవన్నీ కూడా ముందుగా తెలిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు డిసిషన్ ఈజీగా అవుతుంది కదా. అక్కడే డిఎంఐటి రోల్ అనేది స్టార్ట్ అవుతుంది. డిఎంఐటిని సింపుల్ గా చెప్పాలంటే, మీ చైల్డ్ బ్రెయిన్ ఉంది కదా, దాని పొటెన్షియల్ ని అర్థం చేసుకునే ఒక సైంటిఫిక్ అనాలిసిస్ అన్నమాట. అది మీకేం చెప్తుందంటే, మీ చైల్డ్ ఎలా ఆలోచిస్తాడు, ఎలా నేర్చుకుంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలాంటి ఏరియాస్ లో న్యాచురల్ స్ట్రెంగ్త్ ఉంది. ఈ క్లారిటీ వచ్చాక పేరెంటింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఫస్ట్ స్కూల్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. చాలా పేరెంట్స్ టాప్ స్కూల్ కోసం సెర్చ్ చేస్తారు, కానీ రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ స్కూల్ నా చైల్డ్ కి సూట్ అవుతుందా లేదా అని. డిఎంఐటి వల్ల మీరు అర్థం చేసుకోవచ్చు, మీ చైల్డ్ విజువల్ లెర్నరా, ఆడిటరీ లెర్నరా, లేకపోతే కైనస్థెటిక్ అని. అప్పుడు టీచింగ్ మెథడ్ మ్యాచ్ అయ్యే స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? చైల్డ్ ఫాస్ట్ గా నేర్చుకుంటాడు, కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది, స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. కెరీర్ చాయిసెస్ గురించి ఇప్పుడు మాట్లాడితే, చాలా మంది 10th క్లాస్ 12th క్లాస్ తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. ఇంజనీరింగ్ చేయాలా, మెడిసిన్ చేయాలా, కామర్స్ తీసుకోవాలా అని. కానీ డిఎంఐటి క్లారిటీ ఇస్తుంది దీంట్లో. మీ చైల్డ్ లాజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడా, లేకపోతే క్రియేటివిటీయా, అనలిటికలా, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా? చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లాజికల్ థింకింగ్ స్ట్రాంగ్ ఉంటే ఇంజనీరింగ్, టెక్నాలజీ ఇలాంటి ఫీల్డ్స్ లో సూట్ అవ్వచ్చు. అదే మీ చైల్డ్ కి క్రియేటివ్ బ్రెయిన్ అనేది ఎక్కువగా ఉంటే డిజైన్, మీడియా, ఆర్ట్స్ లో ఎక్సెల్ అవ్వచ్చు. అదే మీ చైల్డ్ కి కమ్యూనికేషన్ స్ట్రాంగ్ ఉంటే లీడర్షిప్, మేనేజ్మెంట్, బిజినెస్ ఫీల్డ్స్ లో సక్సెస్ అవ్వచ్చు. అప్పుడు ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది అవసరమే ఉండదు, క్లియర్ డైరెక్షన్ ఉంటుంది. ఇంకా వాళ్ళ టాలెంట్స్ గురించి మాట్లాడితే, ప్రతి చైల్డ్ లో ఒక యూనిక్ టాలెంట్ అనేది ఉంటుంది, కానీ చాలా సార్లు అది లేట్ గా ఐడెంటిఫై చేస్తాం. అంటే 10th 12th తర్వాత చూస్తాం, లేదా వాళ్ళ టాలెంట్ మొత్తానికి ఇగ్నోర్ చేస్తారు. అదే డిఎంఐటి వల్ల ఎర్లీ స్టేజెస్ లోనే ఈ టాలెంట్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. మ్యూజికా, స్పోర్ట్సా, క్రియేటివిటీయా అండ్ లీడర్షిప్, మీ చైల్డ్ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉందో ముందుగానే తెలిస్తే అది నర్చర్ చేయడం ఈజీ అవుతుంది. నౌ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి మాట్లాడితే, చాలా పేరెంట్స్ కన్ఫ్యూజన్ లో ఉంటారు. మా పిల్లల్ని డాన్స్ కి పంపించాలా, మ్యూజికా, లేకపోతే స్పోర్ట్సా? కానీ ఈ డిఎంఐటి రిపోర్ట్ మీకు డైరెక్షన్ ఇస్తుంది. మీ చైల్డ్ కి ఏ యాక్టివిటీ న్యాచురల్ గా సూట్ అవుతుందో తెలుస్తుంది. అప్పుడు చైల్డ్ ఎంజాయ్ చేస్తాడు, అంతేగాని వాడిని పంపించడానికి ఫోర్స్ అక్కర్లేదు. ఎంజాయ్మెంట్ ఉంటే వాళ్ళ గ్రోత్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ఇంకా చాలా పవర్ఫుల్ పాయింట్ ఇక్కడ, షార్ట్ టర్మ్ సక్సెస్. చాలా పేరెంట్స్ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తారు, కానీ చిల్డ్రన్ కి కావాల్సింది ఎర్లీ విన్స్. డిఎంఐటి వల్ల మీ చైల్డ్ స్ట్రాంగ్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తే, ఈ షార్ట్ టర్మ్ లో కూడా రిజల్ట్స్ అనేవి బాగా కనిపిస్తాయి. ఎగ్జాంపుల్, చైల్డ్ కి కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, డిబేట్స్ కానీ ప్రెజెంటేషన్ లో ఎంకరేజ్ చేయండి. అదే మీ చైల్డ్ కి క్రియేటివిటీ స్ట్రాంగ్ గా ఉంటే, డ్రాయింగ్ కానీ డిజైన్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయించండి. ఎర్లీ సక్సెస్ వల్ల కాన్ఫిడెన్స్ అనేది స్కై లెవెల్లో వెళ్తుంది, మీరు ఊహించరు కూడా. అలాంటి కాన్ఫిడెన్స్ వచ్చాక చైల్డ్ ఏ ఫీల్డ్ లో వెళ్ళినా సరే వాళ్ళు ఎక్సెల్ అవుతారు. పేరెంట్స్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, డిఎంఐటి డిసిషన్ కాదు, అదొక డైరెక్షన్. ఫైనల్ గా మీ పేరెంటింగ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. మీరు గనక యాజ్ ఎ పేరెంట్ గా సపోర్ట్ చేస్తే, వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటే, వాళ్ళని అర్థం చేసుకుంటే, డిఎంఐటి వాల్యూ అనేది మల్టిపుల్ అవుతుంది. లేకపోతే జనరల్ రిపోర్ట్ లాగానే మీ కబోర్డ్ లో పడిపోతుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్, కంపారిజన్ స్టాప్ చేయండి. మీ చైల్డ్ యూనిక్ అవునా, కాబట్టి జర్నీ కూడా యూనిక్ గా ఉండాలి. డిఎంఐటి మీకు అది చూపిస్తుంది. మీ చైల్డ్ ని అర్థం చేసుకునే ఒక మిర్రర్ లాగా పనిచేస్తుంది. రిమెంబర్ దిస్ పవర్ఫుల్ లైన్, రైట్ గైడెన్స్ ఎర్లీ స్టేజ్ లో వస్తే లైఫ్ లో స్ట్రగుల్స్ తక్కువ ఉంటాయి, సక్సెస్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. మీ చైల్డ్ ని గెస్ట్ చేసి గైడ్ చేయకండి, దయచేసి ఒక క్లారిటీతో గైడ్ చేయండి. ఇప్పుడే మీ చైల్డ్ హ్యాపీగా నేర్చుకుంటాడు, కాన్ఫిడెంట్ పెరుగుతుంది, అలాగే క్లియర్ డైరెక్షన్ తో గ్రో అవుతాడు. ఈ వీడియో మీకు పవర్ఫుల్ క్లారిటీ అనేది ఇచ్చింది అని అనిపిస్తే, మీ మనసులో ఒక డిసిషన్ తీసుకోండి. ఐ విల్ అండర్స్టాండ్ మై చైల్డ్ బిఫోర్ డిసైడింగ్ దేర్ ఫ్యూచర్ అని. అలాగే మీ ఫీలింగ్ ని ఈ కామెంట్ రూపంలో తెలపండి. క్లారిటీ పేరెంటింగ్ అని టైప్ చేయండి. మరి తెలుసు కదా, ఈ వీడియోని కన్ఫ్యూజన్ లో ఉన్న పేరెంట్స్ అందరితో షేర్ చేయండి. ఎందుకంటే ఒక రైట్ గైడెన్స్ ఒక చైల్డ్ లైఫ్ ని మార్చగలుగుతుంది. ఇంకా మన నెక్స్ట్ జర్నీలో మీ చైల్డ్ హిడెన్ జీనియస్ ని ఎలా అన్లాక్ చేయాలో ఇంకా డీప్ గా డిస్కస్ చేద్దాం. మీ సౌజన్యతో కలిసి స్మార్ట్ పేరెంటింగ్ డిసిషన్ ని స్టార్ట్ చేద్దాం. దానికోసమే ఇప్పుడే ఈ సౌజన్య పేరెంటింగ్ కోచ్ అనే ఛానల్ ని ఫాలో చేసి పెట్టుకోండి. ఇది జస్ట్ ఒక నార్మల్ యూట్యూబ్ వీడియోనో ఇన్స్టాగ్రామ్ రీలో కాదు, మీ చైల్డ్ లైఫ్ డెసిషన్. సో డిలే చేయకండి, ఇప్పుడే ఫాలో అయిపోండి. మీకు ఇంకా మీ పిల్లల మీద క్లారిటీ లేకపోతే
ఈ నంబర్కి కాల్ చేసి మీరు డిఎంఐటీ బుక్ చేసుకోవచ్చు. అలాగే 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ కూడా నాతో బుక్ చేసుకోవచ్చు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఫర్ రైట్ గైడెన్స్. మనం డైలీ లైఫ్లో ఎన్నో వీడియోస్ షేర్ చేసుకుంటూ ఉంటాం, అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. కానీ ఇలాంటి ఒక్క వీడియో సర్క్యులేట్ అయినా కూడా ఒక చైల్డ్ లైఫ్ని మీరు మార్చగలుగుతారు. సో యాక్షన్ మీ చేతిలోనే ఉంది. ఇప్పుడే ఏ పేరెంట్కి అయితే ఇది బాగా అవసరమో వాళ్ళకి అట్లీస్ట్ ఒక్క పేరెంట్కైనా షేర్ చేయండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.